తెలంగాణ అసెంబ్లీలో మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి భూభారతి బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూములను కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదని అన్నారు. ధరణి పోర్టల్ వల్ల లక్షలాది సమస్యలు వచ్చాయని, రెవెన్యూ అధికారుల దగ్గర పరిష్కారం అవ్వాల్సినవి కూడా కోర్టులకు చేరాయని గుర్తు చేశారు. భూ యజమానికి తెలియకుండానే భూములు తారుమారయ్యాయని, పేదలు తమ ఆవేదన చెప్పుకోవడానికి కూడా మార్గం లేకుండా పోయిందని తెలిపారు. లోపభూయిష్టమైన ఆర్ఓఆర్ చట్టం 2020ను పూర్తిగా ప్రక్షాళన చేసి కొత్తగా భూభారతి చట్టాన్ని తెచ్చామని స్పష్టం చేశారు. భూభారతి ద్వారా పూర్తిగా ఎవరైతే నిరుపేదలున్నారో ఈ రాష్ట్రంలో భూములున్న వాళ్ళు 5 కుంటలు 10 కుంటలు 20 కుంటల భూములుండి ఆ భూమి ఫిజికల్ గా అంటే పొజిషన్ లో వాళ్ళు ఉన్నారే తప్ప పేపర్ మీద లేక ఇబ్బంది పడుతున్నారో భూములున్న ప్రతి వారికి పూర్తి భద్రత కల్పించే విధంగా ఈ 2024 చట్టాన్ని తయారు చేశామని సవినయంగా మరొక్కసారి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఏదైతే ధరణిలో పార్ట్ బికు సంబంధించి 18 లక్షల ఎకరాల 18,26,000 ఎకరాలు పార్ట్ బిలో ఉంది అధ్యక్ష. ఈ పార్ట్ బిలో ఉండే 18,26,000 ఎకరాలని ఈ చట్టం ద్వారా అది ప్రైవేటు భూమా గవర్నమెంట్ భూమా ప్రైవేటు భూమై 2014 ముందు పాస్బుక్లుంటే ఏ కారణం చేత ఈనాడు దాన్ని పార్ట్ బిలో పెట్టారు. ఇది కోర్టులలో ఉన్నదైతే కోర్టుల పరిధిలో ఉన్నదైతే దాని గురించి మనం దీంట్లో చర్చించడంలా, ఎందుకంటే కోర్టు నిర్ణయించిన తర్వాతే దాన్ని మనం పరిష్కరించగలుగుతాం. అదే రకంగా ప్రభుత్వానికి సంబంధించిన అది ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు, వక్ఫ్ బోర్డు ల్యాండ్ కావచ్చు, ఇంకా దేవాలయ భూములు కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థల్లో ఉన్న భూములని బైఫర్కేట్ చేసి ప్రజలకు సంబంధించిన ఆస్తులకి పూర్తి భద్రత ఈ పార్ట్ బిలో ఉన్న వాటిని ఈ చట్టం ద్వారా పరిష్కరించడం జరుగుద్ది అధ్యక్ష. అదే రకంగా గ్రామీణ ప్రాంతంలో ఉండే ఇళ్లుంటాయి అధ్యక్ష. ఆ ఇళ్లున్న స్థలాలకి, ఇంటికి పరిసర ప్రాంతాల్లో ఉండే స్థలాలకి వాటికి ఏ రకమైన టైటిల్ ఉండదు అధ్యక్ష, ఏ రకమైన పేపర్ ఉండదు అధ్యక్ష. అటువంటి భూములు ఏవైతే ఆబాదీ భూములు కానీ, అదే రకంగా గ్రామ కంటాలు కానీ వీటిని